హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చామదుంపల పులుసు ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా కూరకు సరిపడగా ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి మిక్సీ పట్టేసుకున్నానండి. నేను ఇక్కడ చామదుంపల్ని ముందుగానే ఉడకబెట్టి తొక్క తీసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకున్నాను. అవి బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయల్ని, అవి వేసేసుకున్నాను. మొత్తం అంతా వేసేసి బాగా కలుపుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు మగ్గేలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కున్నానండి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద టమోటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఒక స్పూన్ గసగసాలు వేసుకున్నాను. ఇంకే ఇంగ్రీడియంట్స్ వేయవసరం లేదండి. మొత్తం అంతా కలిపి పేస్ట్ చేసేసుకున్నాను. ఈలోపు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించుకున్నాను. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని దానిలోకి మనం రుచికి సరిపడగా కారం, అలాగే ఉప్పు, పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందాక మిక్సీ పట్టాను కదండి, ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ అందులో వేసేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపి నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసేసాను. ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని అందులో వేసేసానండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇవి ఉడికేటప్పుడు గుర్తొచ్చిందండి నాకు, బాగా పెద్దగా ఉన్నవి లోపల వరకు ఉడుకుతాయో లేదని భయం వేసి మళ్ళీ చాక్ తీసుకొని పెద్దగా ఉన్నవి కట్ చేసేసానండి. మీరు ముందుగానే కట్ చేసేసుకోండి. దుంపలు లోపల వరకు పులుసు వెళ్ళి శుభ్రంగా ఉడుకుతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయింది. నేను చివరిలో కాస్త కొత్తిమీర చల్లుకున్నాను. మొత్తం అంతా ఉడకబెట్టేసుకున్నానండి. అంతే, చాలా ఈజీ. కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది చామదుంపల కూర అంటే ఇష్టపడరు. మీకు నచ్చితే ఇందులో ఎండు చేపలు, ఎండు రొయ్యలు, నెత్తళ్ళు కూడా వేసి వండుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వండలేదు. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.